హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం వీడియోస్ అన్నది ఏ టైంలో అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ బాగా వస్తాయి. వ్యూస్ బాగా రావాలంటే ఏ టైంలో అప్లోడ్ చేయాలి, ఏ టైం కరెక్ట్ టైము మన వీడియోలు అప్లోడ్ చేస్తానికి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఏ టైంలో అప్లోడ్ చేయాలో అన్నది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. మనమైతే ఎక్కువ శాతం ఒక టాపిక్లో మనం క్లారిటీగా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మ్యాక్సిమం అయితే 12:30 నుంచి వెళ్ళి 1:30 లోపు అప్లోడ్ చేసిన, 6:30 నుంచి వెళ్ళి 7:30 లోపు అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువనే ఉంటుందండి. ఎందుకని ఆ టైమే మీరు చెప్తున్నారు, పర్టికులర్గా ఆ టైంలోనే అప్లోడ్ చేస్తే ఎందుకు వ్యూస్ వస్తాయని మీరు అనుకుంటే మాత్రం ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఒకసారి ఆలోచించండి. మ్యాక్సిమం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పని మీద పని చేస్తూనే ఉంటారు. ఆఫ్టర్నూన్ కొద్ది టైము రెస్ట్ తీసుకుంటారు. 12:30 లోపు మనకి ఏదైనా పని ముగించుకొని మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకునే టైము. ఆ టైం నుంచి వెళ్ళి 2 లోపు మనం కనుక వీడియో అప్లోడ్ చేస్తే చూసే అవకాశం మాత్రం ఎక్కువ ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా వర్కర్స్ అయినా సరే, మన వేరే బయటికి వెళ్ళి ఏదైనా పని చేసే వాళ్ళైనా సరే మ్యాక్సిమం 1 hour 12:30 2 లోపు వాళ్ళు టైం అనేది స్పెండ్ చేస్తారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకునే టైం కాబట్టి ఆ టైంలో మన వీడియోలు చూసే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఈవినింగ్ టైం 6:30 నుంచి వెళ్ళి 7:30 కనంటే ఆ టైం కూడా అంతే కదండి. ఆ టైంలో కూడా మనం పోయి మన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మనం ఈవినింగ్ వచ్చేస్తాం. వచ్చిన తర్వాత కొద్దిసేపు మనం ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకునే టైము కాబట్టి ఆ టైంలో కూడా వీడియోస్ కనుక మనం అప్లోడ్ చేసినట్టయితే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అందుకోసమే ఈ 2 టైంలు అయితే బెటర్ అని మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు కొంతమంది మార్నింగ్ కూడా చెప్తున్నారు కదా, మరి మార్నింగ్ అప్లోడ్ చేద్దా అక్క అని అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా మార్నింగ్ ఒకసారి అప్లోడ్ చేసి చూడండి. ఆ టైము ఒకసారి నేను చెప్పినట్టుగా 12:30కి, ఒకసారి ఈవినింగ్ 6:30కి ఒకసారి అప్లోడ్ చేసి చూడండి. ఈ 3 టైంలలో మీకు వ్యూస్ బాగా మంచిగా ఏ టైంలో ఎక్కువ వచ్చినట్టయితే ఆ టైంకే అప్లోడ్ చేయండి. నేనైతే ఈ 2 బెటర్ అని నాకు అనిపిస్తున్నది. మార్నింగే లేవడంతో ఎక్కువ ఇప్పుడు ఇక లాంగ్ వీడియోస్ ఉన్నాయి, ఎక్కువ లాంగ్ వీడియోలు చూసే అవకాశం ఉండదేమో, ఎక్కువ శాతం టైం తీసుకుంటుందని నా యొక్క ఆలోచనతో అయితే ఈ 2 టైంలు అయితే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు వీడియోస్ అనేవి ఎక్కువ చేసి ఉంటే ఆటోమేటిక్గా మన యొక్క సబ్స్క్రైబర్స్ ఏ టైంలో చూస్తున్నారు, మన యొక్క వ్యూయర్స్ అన్నవి ఏ టైంలో చూస్తున్నారు మన వీడియోలని అని మనం ఒక సెట్టింగ్లో వెళ్ళి చూసుకున్నాం అనుకో, అప్పుడు మనకు క్లారిటీగా ఉంటుంది. ఈ టైంలో అయితే ఈరోజు ఈ టైంకి అయితే మన వ్యూయర్స్ అన్నవి యాక్టివ్గా ఉన్నారు, అయితే ఈ టైంలో అప్లోడ్ చేస్తే మన వీడియోస్ కన్నవి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నది అని అర్థమవుతుందండి. అది ఎలా చూసుకోవాలి, ఏ సెట్టింగ్లోకి పోయి చూసుకోవాలి అన్నది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. అది మీరు చూసి ఒకసారి అలా కూడా చెక్ చేసుకోండి. ఇది ఆలోచించండి, అది ఆలోచించండి. ఈ రెండిట్లలో మీకు ఏది సూటబుల్ అయితే నా రకంగా చేసుకోండి. ఒకవేళ మీకు వ్యూ ఇలా ఈ సెట్టింగ్లో కనుక మీకు కనిపించిన విధంగా మీరు చూసుకున్నట్టయితే ఆ టైంలో అప్లోడ్ చేసుకోండి, మీకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక్కొక్క టైంకు మీరు కేటాయించుకొని చూసుకోండి, మీకు వ్యూస్ వచ్చే టైం చూసుకొని అప్పుడు అప్లోడ్ చేసుకోండి. దానివల్ల కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఆ సెట్టింగ్లోకి వెళ్ళిపోయి ఎలా చూసుకోవాలి, ఏ రకంగా చూసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ముందుగా అయితే వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోయి ఎనటిక్స్లోకి వెళ్ళిపోదాం. ఎనటిక్స్లోకి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ చూసుకోండి, మీకైతే ఓవర్వ్యూ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ అని ఉన్నది కదా. ఆడియన్స్ అని ఉన్నది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి కిందికి స్క్రోల్ చేసి చూసినట్టయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, డార్క్ పర్పుల్ కలర్లో ఉన్నదంతా మన ఆడియన్స్ అన్నది యాక్టివ్ ఉన్న టైం అన్నట్టు, అది ఈ లైట్ కలర్లో ఉన్నదంతా యాక్టివ్గా లేరు అన్నట్టు. ఇక్కడ చూడండి మన యొక్క రోజులు ఇక్కడ టైమ్స్ చూపిస్తున్నది కదా. ఈ టైంను మనం ఒకసారి అనలైజ్ చేసుకున్నామనుకో మనకైతే అర్థమవుతుందండి మన వ్యూవర్స్ అన్నవి ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు, ఏ రోజు నాడు ఎంతసేపు యాక్టివ్గా ఉన్నారు, ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ టైంలో కనుక మన వీడియో అనేది అప్లోడ్ చేసినట్టయితే తప్పకుండా మనకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాతకి
నోటిఫికేషన్ వెళ్తుంది కదా, వెళ్ళిన తర్వాతకి ఆ టైంలో కనుక వీళ్ళు అన్నది ఈ టైంలో మనం అప్లోడ్ చేసినట్టయితే ఆ టైంలో నోటిఫికేషన్ వెళ్తుంది కదా, వెళ్ళిన తర్వాతకి వాళ్ళు యాక్టివ్ గురు కాబట్టి కంపల్సరీగా క్లిక్ చేసి చూసే అవకాశం అయితే ఉంటుందండి. మనం ఈ టైం కాకుండా మనం ఇది ఒకసారి చూడకోకుండా వేరే టైంలో కనుక యాక్టివ్గా లేని టైంలో కనుక మనం వీడియో అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళకు నోటిఫికేషన్ పోయినా కూడా వాళ్ళు యాక్టివ్గానే లేరు. ఎలా చూస్తారు మన వీడియోని? చూడరు కదా. కాబట్టి ఈ రకంగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మన వీడియో వ్యూవర్స్ అనేవి ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి వీడియోస్ అనేవి అప్లోడ్ చేసినట్టయితే మనకు కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి క్లియర్గా నేను చూపిస్తాను. ఇక సండే రోజు చూడండి నా 11:59 AM నుంచి వెళ్ళి 5:59 PM వరకు చూపిస్తున్నది కదా. అంటే మ్యాక్సిమం 11:30 నుంచి వెళ్ళి 7:30 వరకు కూడా వ్యూవర్స్ అనేవి యాక్టివ్గా ఉన్నారు. అంటే యూట్యూబ్లోకి యాక్టివ్గా ఉండి వీడియోస్ అనేవి చూస్తూ ఉన్నారన్నమాట. ఆ టైంలో కనుక మనం వీడియో అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళకు నోటిఫికేషన్ పోతుంది, మన వీడియో స్క్రీన్ మీద కనబడుతుంది. దాని ద్వారా వాళ్ళు క్లిక్ చేసి చూసే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఇక్కడ అదేవిధంగా చూడండి మార్నింగ్ టైము 5:50 AM ఈ టైంలో యాక్టివ్గా లేరు. ఈ టైంలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ కలర్ ఉంటనో చాలా తక్కువ మంది అసలు ఇక్కడైతే అసలుకే లేరన్నమాట. ఇక్కడ 12 టైంలో 12 నుంచి వెళ్ళి 4:30 వరకు అస్సలకే యాక్టివ్గానే అసలు లేరు అన్నట్టు. ఆ టైంలో కూడా అందరు నిద్రపోతారు, ఎలా యాక్టివ్గా ఉంటారులే కానీ అయినా కూడా ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను చూపిస్తానండి. ఇక్కడ చూడండి లైట్గా ఉన్నది కలర్ అంతా, ఇక్కడ లైట్గా ఉన్నది అంటే ఇక్కడ చాలా తక్కువ మంది యాక్టివ్గా ఉన్నట్టు. అదేవిధంగా ఇక్కడ తిక్కుగా ఉన్నది కదా, ఇక్కడ తిక్కుగా ఉన్నదంతా కూడా ఎక్కువ మంది కూడా యూట్యూబ్లో ఉన్నట్టు. ఇక్కడ ఇంత తిక్కుగా ఉన్నదంతా కూడా యూట్యూబ్లో ఎక్కువ మంది యాక్టివ్గా ఉండి చూస్తున్నారు అని అర్థం అన్నట్టు. కాబట్టి ఈ టైంలో కనుక మనం వీడియో అప్లోడ్ చేసినట్టయితే తప్పకుండా మనకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుందండి. మన వ్యూవర్స్ అనేది ఈ టైంలో ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు, ఈ టైంలో అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే కొత్త వాళ్ళకి మాత్రం వెంటనే ఈ సెట్టింగ్ అనేది ఆన్ కాదండి, రాదండి. మీరు వీడియో అన్నది అప్లోడ్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఈ సెట్టింగ్ అయితే ఆన్ అవుతుందండి. మీరు దానికి ఏవి సెట్టింగ్స్ కానీ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీని ద్వారా మనకు తెలుసుకొని మన వ్యూవర్స్ అనేవి ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారో చూసుకొని మన వీడియోస్ అనేవి అప్లోడ్ చేసినట్టయితే మనకు తప్పకుండా వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.